హలో మార్నింగ్. హలో. బ్రేక్ఫాస్ట్. జ్యోతి మన కోసం ఏదో వండి పెడుతోంది. ఏంటి పొద్దున్నే లేచావా? అవునవును, నిద్ర పట్టలేదు. దోమలు అలవాటు అయిపోయి ఇక్కడ ఒక్కటి కూడా లేదు. కనీసం పరుపైన బాగుందా? కాస్త గట్టిగా ఉంది, మెత్తబడుతుందిలే. పైకి రా. సుధా, కరెంటు స్తంభం తీగ తెగింది సార్. మన వీధి చివరే లైన్ మెన్ ని రమ్మని చెప్పాం. అతను కనుక రాకపోతే రాత్రంతా కరెంట్ ఉండదు. ఏం పర్లేదు సార్, అతను రమ్మని చెప్తాం. ఏమ్మా, ఆ లైన్ మెన్ శక్తివేలు ఇల్లు కరెంట్ రేపు పొద్దున వరకు రాదనుకుంటా. ఏంటి చచ్చాం రా బాబోయ్. ఎంఈఎస్ ఇంజనీర్ ఎవరన్నా ఉంటే కొంచెం పిలుచుకురండి పిలుచుకొస్తాను త్వరగా ప్లీజ్. మరి రాత్రి ఎలా గడపాలి? లైట్స్ లేవు, కరెంట్ లేదు. ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ ఎక్కడికైనా వెళ్దామా? వద్దొద్దు, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేద్దాం? పద. ఆకాశం ఎంత బాగుంది. చందమామ కూడా చాలా అందంగా ఉంది కదా. నువ్వు ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదంటే నమ్మలేకపోతున్నా. నీ సంగతేమో గాని నాకు ఇలాంటివన్నీ చేయటానికి ఒక తోడు కావాలి. ఇంట్లో అయితే మా అమ్మ ఉండడం వల్ల నేనంత స్వేచ్ఛగా ఉండలేక. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నావా? నేను నిన్నొకటి అడగొచ్చా? అడుగు. జిఎంఆర్ గురించి ఏం అడగకుండా నువ్వెలా ఉండగలుగుతున్నావు? ఇప్పటికీ 10 మంది 10 రకాలుగా చెప్పుంటారు, నువ్వు వినే ఉంటావు. అయినా నన్ను ఒక్క మాట కూడా అడగలేదే. నాకెప్పుడు అడగాలనిపించలేదు. నువ్వే చెప్తావనుకున్నాను, అందుకే అడగలేదు. కానీ నిన్ను ఒకటి అడగనా? సంతోషంగా ఉన్నావా ఇప్పుడు నాతో ఇలా స్వేచ్ఛగా? ఒకసారి చంద్రుని చూడు, పెద్ద అందంగా ఏం లేదు. చంద్రుడి మీద రాసే ఆ కవితలన్నీ అబద్ధాలే, వాళ్ళు చెప్పేంత ఏం లేదు. కానీ వాళ్ళు వర్ణించిందంతా నిజమై ఉంటే అది నీ మొహంలో అందంగా ఉంటుంది. పాట పాడతావా? నువ్వు చాలా బాగా పాడతావని విన్నాను. పాడు. ఎన్టీఆర్ సావిత్రి నటించిన అద్భుతమైన చిత్రంలోని ప్రణయ గీతం ఇది. ఈ పాట చందమామకు సంబంధించింది. ఈ అయ్యగారు ఏం చెప్పారంటే చందమామ అంత అందగా కాదట. మేడం చేంజ్ తీసుకొస్తాను. లేదు లేదు పర్వాలేదు.
మీ సర్టిఫికెట్స్ చెక్ చేశాక జాయిన్ చేసుకుంటాం. ఏ టైమింగ్? 9 to 6. 9 to 6. సాటర్డే సండే కూడా అప్పుడప్పుడు పని ఉంటుంది. ఆలు అలమేలు, ఎంత కాలం అయింది నిన్ను చూసి. ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? నిన్ను చూసినందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. మన స్కూల్ డేస్ గురించి నేను తలుచుకొని రోజంటూ లేదు. ఎక్కడుంటున్నావు ఇప్పుడు? మెడ్రాస్ లోనేనా? అవును. అయితే తప్పకుండా ఇంటికి రావాలి. ప్రామిస్? ఒక్క నిమిషం. నేను నిన్నెంత మిస్ అయ్యానో తెలుసా. ఇది నా ఆఫీస్ నంబర్. 9 to 6 నేను అక్కడే ఉంటాను. నువ్వు ఫోన్ చేయి, నేను ఖచ్చితంగా వస్తాను. నేను నిన్ను మిస్ అయ్యాను. సరే, నేను వస్తాను. కలుద్దాం. టైం అయింది, ఇంకా రెడీ అవ్వలేదా? ఏంటి సుధా? రిలాక్స్ శక్తి, ఊరికే కంగారు పడుకో. నేనింతవరకు ఇంటికి ఎవరిని పిలవలేదు. ఇప్పటి వరకు అమ్మ ఉండంగా ఇప్పటి వరకు పిలవబుద్ధి కాలేదు. నేనొకరిని ఇంటికి ఆహ్వానించడం ఇదే మొదటిసారి. యా, నా ఆతిథ్యం మర్చిపోకూడదు, ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నేను తనని చూసి చాలా ఏళ్ళైంది. అలమేల్కి ఫుడ్ అంటే చాలా ఇష్టం. దాని అంచనాలకు తగ్గట్టుండాలిగా. స్కూల్ డేస్ లో అది ఫుడ్ కూడా టైం టేబుల్ పెట్టుకునేది. మండే అయితే ఇడ్లీ, ట్యూస్డే అయితే పూరి, వెడ్నెస్డే అయితే దోశ. వాటితో ఆగేది కాదు. అది కాకుండా పింకీ ఫుడ్ కూడా తినేది. ఏంటి? నథింగ్. ఇట్స్ గోనా బి ఓకే. ఎక్కువ ఆలోచించొద్దు. హలో శక్తి, హే అలమేలు. ఏం లేదు శక్తి, లంచ్ కి రాలేకపోతున్నాను. ఇక్కడ ఆఫీస్ లో వర్క్ ఉంది. సారీ. ఓ అలాగా. అవును. ఓకే కదా? ఏమనుకోకు ప్లీజ్. లేదు, పర్వాలేదు. ఇట్స్ ఓకే. ఐ యు షూర్? యా షూర్. బాయ్. బాయ్. అసలు ఈ ఫోన్ ఎవరు కనిపెట్టారు? తను రావడం లేదా? ఇట్స్ ఓకే, యూ కమ్ హియర్. ఐ నో. ఇట్స్ ఓకే. నేను లోపలికి రావచ్చా? అలమేలు, వచ్చేసావా? శక్తి, సారీ శక్తి, ఆఫీస్ లో ఎక్కువ పని ఉంది, అందుకే లంచ్ కి రాలేదు. లేదు లేదు, పర్వాలేదు. ఎలా వచ్చావు? అడ్రస్ ఎలా కనిపెట్టావు? సంతోషమేనా?